గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు కర్మాన్ఘట్ యూనియన్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ సెంట్రింగ్ కాంట్రాక్టర్లు కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 16 నుంచి సెంట్రింగ్ పనులను బంద్ చేశారు. ఈ సందర్భంగా కర్మాన్ఘట్లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి తమ డిమాండ్లు తెలియజేశారు. ప్రస్తుతం ఫీట్కి ఇస్తున్న 40ను 51కి పెంచాలని వారు డిమాండ్ చేశారు. కార్మికులకు శాశ్వత గుర్తింపు కార్డులు, 55 ఏళ్లు దాటిన వారికి నెలకు 3000 పెన్షన్, ప్రమాద మరణాలపై 20 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జ్ఞానేశ్వర్, నారాయణ, యాదయ్య, శ్రీనివాస్, కడలి నాగరాజు, లక్ష్మారెడ్డి, కృష్ణ, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జ్ఞానేశ్వరణ, సీను, లక్ష్మారెడ్డి మా అధ్యక్షులందరికీ మేము తెలియపరిచింది ఏమనగా ఈ నెల 16 తారీఖుని మేము బంద్ పాటిస్తున్నాము. ఆ బంద్కి కొద్దిగా రాజకీయ నాయకులు కానీ పోలీస్ సంస్థ కానీ కొద్దిగా మాకు సహకరించి మాకు ముందుకెళ్ళేలాగా ఈ బంద్ని సాధించాలని కోరుకుంటున్నాం. కాదంటే మేము ర్యాలీ చేస్తుంటే మా మీద కేసులు పెడుతుర్రు. మేము కొద్దిగా ఎక్కడైనా పని చేస్తుంటే మేము పోయి ఆపుతుంటే మా మీద కేసులు పెడుతున్నాం. కొద్దిగా అలాంటి కేసులు లేకుండా పోలీసు వాళ్ళు సహకరించాలని కోరుకుంటున్నాం. మేము చేసి రేటుకి మాకు గిట్టుబాటు ధర లేక మేము ఒక ₹1,00,000 2 లక్షలు వస్తుంటే ఇంటికి ఓ 10,000 కూడా తీసుకెళ్ళకపోతున్నాం. ప్రతి లేబర్కి అందరికీ ఇచ్చుకుంటా పోతే ఓ 10,000 5,000 కూడా లేని పరిస్థితి అయింది. మాకు 2 లక్షలు 3 లక్షలు 10 లక్షలు సెంటరింగ్ పెడుతున్నాం. లాభం ఏంటి? నెలకు వచ్చో 10,000 20,000 కూడా లేకుండా పోతుంది. మేము 16 తారీఖు నుంచి బంద్ పాటిస్తున్నాం. 20 రోజులు కావచ్చు, నెల కావచ్చు, మేము చెప్పలేము. అది మా డిమాండ్లు కొద్దిగా పరిష్కారం అయ్యేదాకా మీ బంద్ని పాటిస్తామని ప్రతి పేరున ప్రతి చెప్తున్నా నుంచి తెలియజేయనది ప్రభుత్వానికి కానీ ఓనర్స్ అసోసియేషన్కి ఈ రెంటర్స్ ఓనర్స్ అసోసియేషన్కి బిల్డర్స్ అసోసియేషన్కి ముఖ్యంగా తెలియదు ఏమనగా మా సెంటరింగ్ రేట్లు మా గిట్టుబాటు అయ్యే ధరలు మేమే నిర్ణయించుకుంటున్నాం. కాబట్టి మా నిర్ణయించిన రేటుకు మేస్త్రికి పెత్తనం ఇవ్వకుండా మా సెంటరింగ్ పనులని మాతోటే మాట్లాడుకొని సంప్రదించవలసిందిగా కోరుతున్నాము. అట్లాగే మేస్త్రి పని మేస్త్రికే ఇవ్వండి, సెంటరింగ్ పని సెంటరింగ్కే ఇవ్వండి. మీకు కూడా లాభం చేకూరుతుంది. ఎందుకంటే మేస్త్రి డబ్బులు తీసుకొని మాకు ఇవ్వకపోవడం వల్ల మేము పని ఆపడం వల్ల మీకు డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి నేరుగా మాతోటే ఒప్పందం జరిగితే మీకు పని కూడా ఫాస్ట్గా అయిపోతుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. లక్షలు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేది మేము, పెత్తనం చేసేది మేస్త్రి. కాబట్టి నెక్స్ట్ టైం అలాంటి ఇది జరగకుండా ఉండాలనేది ఈ రేట్లు కూడా పెంచుకున్న కారణం మాకు లేబర్ కూలీలు గతంలో 2016లో మేము సమ్మె చేపట్టినాము. అప్పుడు లేబర్ కూలీలు 500 600 రూపాయలు ఉండే, 40 రూపాయలు సెంటరింగ్ రేట్ ఉండే. ఈరోజు 1,500 రూపాయలు 2,000 రూపాయలు సెంటరింగ్ కూలీలు అయినా కానీ మా రేటు 40 నుంచి 30కి దిగజారింది. దానికి కారణం మేస్త్రిలే. ₹100 తక్కువ అంటే ₹100 తక్కువ అని. ఇప్పుడు అలా కాకుండా ఓన్లీ ఎవరి ఒప్పందం ఎవరి పనులు వాళ్ళకే అప్పగించాలని కోరుతున్నాము. ప్రధానంగా గవర్నమెంట్కు డిమాండ్ చేసేది ఏంటంటే సెంటరింగ్ డబ్బాలు కానీ స్క్రాప్ దుకాణంలో కొనకుండా రైల్వే మెటీరియల్ కొంటే ఎలాంటి కేసులు అయితే పెడతారో సెంటరింగ్ సంబంధం ఉన్న అలాంటి కేసులే పెట్టి మమ్మల్ని మనోభావాలు దెబ్బతినకుండా మమ్మల్ని కాపాడవలసిందిగా గవర్నమెంట్కు విన్నపిస్తున్నాము. అలాగే మా సెంటరింగ్ కమిటీ యూనియన్ అసోసియేషన్ తరఫున నా తోటి కార్యక్రమాలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ బంద్కు సహకరిస్తున్న ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.